సుమారుగా 5 కోట్ల ఆస్తి మొత్తం సొమ్ము చేసి ఇచ్చాను. మీరు చేసిన సహాయాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేదు. అడుగు జీవన్, ఏం కావాలన్న నిర్మోహమాటంగా అడుగు. నాకు భార్గవి కావాలి. నువ్వు నీ భార్య కోరిక తీర్చటం కోసం భార్గవితో తప్పకుండా నీ పెళ్లి జరిపిస్తాను. నాకు కావాల్సింది అన్నయ్య చెప్పిన దానికి నీ సమాధానం. మీ అన్నయ్య దగ్గర నాకు కావాల్సిన డైరీ ఒకటి ఉంది. దాన్ని నాకు ఇప్పిస్తే మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అసలు సూత్రధారివి నువ్వేనా? ఎంత ధైర్యమే నీకు? నేను నా చెల్లెల్ని సూర్యకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానన్న విషయం తెలుసు కూడా నువ్వు విలన్లా అడ్డుపడతావా? నీకు తోడుగా ఉంటుందని సరదాగా రెండో పెళ్లి చేసుకుని నీకు సబతిని తీసుకురాబోతున్నాను. వావ్, ఏంటి మమ్మీ ఈ రోజు ఇన్ని స్పెషల్స్ చేసావు? వీటన్నిటిని చూస్తుంటే ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. త్వరగా పెట్టు మమ్మీ. నువ్వు వెళ్ళి చెల్లెల్ని పిలుచుకున్నా, ఈ లోపల వడ్డించేస్తాను. చెల్లెలా? హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చింది? అసలు అది వచ్చినట్టే నాకు తెలీదు. పల్లవి హాస్టల్ నుంచి రాలేదు గాని నేను చెప్తుంది భార్గవి గురించే. మమ్మీ ఏంటి అలా చూస్తున్నావు? పల్లవి మాత్రమే నీ చెల్లెలా? భార్గవి కాదా? పెళ్లి పిలో. ఏంటి మమ్మీ, నీకు ఈ రోజు ఏమైంది? అది నాకు చెల్లెలా? నేను దాన్ని భోజనానికి పిలవాలా? అసలు దాన్ని కనీసం ఒక్క తిట్టైనా తిట్టందే నీకు ముద్ద దిగదు కదా. అలాంటిది నువ్వు సడన్ గా ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే డెఫినెట్ గా నీకేదో అయింది మమ్మీ. చెల్లెలు వస్తే గాని భోంచేయని అన్నావు కదే, అదిగో భార్గవి వచ్చేసింది. భార్గవి వచ్చేస్తుంది, ఇద్దరు కలిసి భోంచేయండి, సరేనా? అరే ఏంటమ్మా భార్గవి అక్కడే నించున్నావు? రా రామ్మా. కూర్చో కూర్చోమ్మా. మధ్యాహ్నం ఆఫీస్ పనిలో పడి ఏం తింటున్నావో ఏమో. రాత్రిపూటైనా సరిగ్గా భోంచేస్తే ఒంటికి పడుతుంది. తిను. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఎప్పుడు అరిచెప్పిన్ని ఇలా ప్రేమగా చూస్తుందేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? ఏదో మీ అమ్మా నాన్నకి నాకు మధ్య గొడవ. వాళ్ల మీద కోపంతో నిన్ను తిట్టేదాన్ని. తిను. ఆ తరువాత చాలా బాధపడిపోయేదాన్ని. వాళ్ళు చేసిన దానికి నువ్వేం చేయగలవు చెప్పు? భార్గవి, ఈ రోజు నుంచి నిన్నేమీ అన్నమ్మా. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. ఏమిటండి అక్కడే నిల్చుండిపోయారు? చిన్నపిల్లలకి చెప్పినట్టు మీకు కూడా చెప్పాలా ఏమిటి? రండి భోంచేద్దురు గాని. ఇంతకీ ఈ రోజు నేను దారి తప్పి పక్కింటికి రాలేదు కదా? నిజంగానే దారి తప్పొచ్చాను. పక్కింటికి వెళ్ళండి, అక్కడ మీ ఆవిడుంది, బాగా వడ్డిస్తుంది. పోండి మీ జోకులు మీరును. రండి వడ్డిస్తాను. ఈరోజు దీనికేదో అయ్యింది. ప్రస్తుతానికి మనం కూడా నటిస్తే ఆ విషయం ఏంటో తర్వాత కనుక్కోవచ్చు. రండి డాడీ. రండి కూర్చోండి కూర్చోండి. మనందరం కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో. అయ్యయ్యో, అదేమిటమ్మా? పొద్దస్తమానం పని చేసి చేసి అలసిపోయి ఉంటావు. నీకెందుకు ఈ పని చెప్పు? నేనున్నానుగా, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. ఈరోజు అన్నంలో ఉప్పు కారాల కంటే నీ ప్రేమ ఎక్కువైపోయినట్టుంది. మేమందరం తిన్నాం కదా,
మమ్మల్ని చూసి కడుపు నిండిపోయిందని నువ్వు భోజనం మానేకు. నువ్వు కూడా భోంచేయి. హ్మ్. ఈయన గారి సెటైలకి ఏం తక్కువ లేదు. ఆ, ఏంటి ఇది? అమ్మయ్యా, ఇది కల కాదు, నిజమే. నీకేమైనా పిచ్చా ఇంత గట్టిగా గిల్లా? పిచ్చి నాకు కాదు, నీకు. దాని మీద సడన్ గా ఇంత ప్రేమ కురిపిస్తున్నావేంటి? నిన్నేమైనా కప్పగాని కరిచిందా, లేకపోతే కావాలని చేస్తున్నావా? నీకు కూడా డాడీలాగే దాని మీద ప్రేమ ఎక్కువై నన్ను నెగ్లెక్ట్ చేస్తావా ఏంటి? పిచ్చిదానా, మీ మమ్మీని నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? చావనైనా చస్తాను కానీ దాని మీద పగని మాత్రం చంపుకోను. ఇప్పుడు సడన్ గా ఈ ప్రేమేంటి మమ్మీ అని అడుగుతావా? గొర్రెని బలిచ్చే ముందు బాగా మేపి బుజ్జగించి బలిపీఠం దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ తరువాత కసాయితనం ఎలాగూ తప్పదు. ఇప్పుడు ఇది కూడా అంతే. డోంట్ వరీ బేబీ. కావ్య, కావ్య ఏమైందమ్మా? అన్నయ్య, ఏమైందా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. వదిన నన్ను కొట్టిందన్నయ్య. ఎంత ధైర్యమే నీకు? నేను నా చెల్లెల్ని సూర్యకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానన్న విషయం తెలుసు కూడా నువ్వు విలన్లా అడ్డుపడతావా? నా చెల్లెలు వచ్చేంత వరకు నీ పెళ్లి కానివ్వను. చెల్లెలొచ్చిన తర్వాత నా చెల్లెలి మెడలో మీ అన్న చేత ఎలా 3 ముళ్ళు కట్టించాలో నాకు బాగా తెలుసు. నువ్వు బయట కాలు పెట్టావో ఉన్న 2వ కాలు కూడా విరిచేస్తాను. నోరు మూసుకుని ఇంట్లో పడుండు. మీ ఇద్దరు అన్నయ్యల్ని విడదీసి వేరే కాపురాలు పెట్టిస్తాను. జాగ్రత్త. అంత పని చేసిందా? తాడో పేడో ఇప్పుడే తెలుసుకుంటా. అన్నయ్య, అన్నయ్య, వదినా, వదినా, వదినా. ఏమైంది? ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయని అర్ధరాత్రి ఇలా గావు కేకలు పెడుతున్నావు? కావ్యని ఎందుకు కొట్టావు వదినా? చెప్పొదినా, ఎందుకు కొట్టావు? నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పాలి. నువ్వే కాదు, కావ్య విషయంలో ఎవరు తప్పుగా ప్రవర్తించినా నాకు సంజాయిషి చెప్పి తీరాలి. నేనేం తప్పు చేయలేదు. అయినా నేను దీన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. ఏదైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడం తప్ప? నిజంగా ఏదైనా తప్పు చేస్తే ప్రేమతో కొట్టొదినా పర్వాలేదు, కానీ నువ్వు పగతో కొడుతున్నావు. అది నాకు నచ్చట్లేదు. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానది నేను. నీ కోపం ఉన్నా పగ ఉన్నా అది నా మీద చూపించు. మధ్యలో కావ్యం చేసింది, పైగా అన్నదమ్ములిద్దరిని విడదీస్తానన్నాడు కదా. నీ ఆలోచన కరెక్ట్ కాదు వదిన. వదిన అంటే తల్లితో సమానమని సామెతలు చెప్పడం కాదు. నీ స్వార్థం కోసం చూసుకోకుండా మాకేది కావాలో అది చేస్తేనే నిజమైన తల్లి అనిపించుకుంటావు. ఏంటి ఇందాకటి నుంచి తెగ మాట్లాడుతున్నావు? ఎవరినైనా నిలదీసే ముందు వాళ్ళ మాట అన్నారో లేదో అది ముందు తెలుసుకోవాలి. అంటే నువ్వేమనుకుంటానే కావ్య ఊరికే నీ మీద చాడీలు చెప్తుందా? ఏమో, ఈ మధ్య దీనికి మెంటల్ ఎక్కువైంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. నువ్వేమో మిగతా వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకో. ఈ కుంటిది ఏం చెప్తే అదే నీకు నిజం. వదినా, కావ్యని అలా పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి అలా పిలిస్తే మర్యాదగా ఉండదు. ఏంటి ఏంటి నువ్వు నాకిచ్చే బోడి మర్యాద? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, కుంటిది కుంటిది కుంటిది. వదినా! సూర్య,
ఎంత ధైర్యం రా నీకు? మీ వదిన మీదకే చేతుతావా? అయిపోయింది. ఇన్నాళ్ళ నా పరువు కాస్త పోయింది. పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులే నా మీద చెయ్యెత్తలేదు. పెళ్ళే ఇన్నాళ్ళైనా మా ఆయన నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈరోజు మరిది చేతిలో తన్నులు తినాల్సిన పరిస్థితి వచ్చాక ఇంక నేను బతికి వేస్ట్. అన్నయ్య, ఏం జరిగిందో చెప్తావి? అసలు వదిన ఏం చేసిందో తెలుసా? నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఎంత ఒళ్ళు కొవ్వెక్కితే తల్లి లాంటి వదిన మీద చేయి చేసుకుంటావా? నీలాంటి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా బయటికి, వెళ్ళు. అన్నయ్య, అన్నయ్య, చిన్ననే తప్పు లేదు, బయటికి పంపించద్దు అన్నయ్య. నార్మల్. ఇంకా చూస్తావేంద్రా? ఓ బయటికి. ఓరా బయటికి. వెళ్ళరా, వెళ్ళు. అన్నయ్య, చిన్ననే తప్పు లేదన్నయ్య. అన్నయ్య, వదినా, నువ్వేనా చెప్పొదినా? ఏయ్, చూసావా నా మాట వినకపోతే ఏమైందో? నేను వద్దన్నా నువ్వు సూర్యతో చెప్పావు. అందుకే నేను చెప్పింది నేను చేశాను. ఇక ఇద్దరు అన్నదమ్ములు చస్తే ఈ జన్మలో కలవరు. ఇక ముందు నోరు తెరిచావో నీకు ఇదే గతి పడుతుంది. జాగ్రత్త. ఇక్కడున్నారా బాబాయ్? మీకోసం ఇల్లంతా చూస్తున్నాను. ఏంటమ్మా భార్గవి, నాతో ఏదైనా పని ఉందా? మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి బాబాయ్. చెప్పమ్మా. బాబాయ్, మీరు అప్పుడప్పుడు నన్ను అడుగుతుండేవారు, గుర్తుందా? నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా, వారితో నీ పెళ్లి జరిపిస్తాను అని. అవును, ఇప్పుడు అదే చెబుతున్నాను. నీకెవరైనా నచ్చితే చెప్పు, అతనెవరైనా సరే, అతనితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నేను సూర్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను అతనే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశారు. అప్పుడు నేను కూడా కాదనలేకపోయాను. మీరేమంటారు బాబాయ్? నువ్వు అతనికి మాటిచ్చిన తర్వాత నన్ను అడిగితే నేనేం చెప్పగలనమ్మా? అయినా ఒక్కసారైనా మాటిచ్చే ముందు ఆలోచించావా? అలా అంటున్నారేంటి బాబాయ్? నేను సూర్యని పెళ్లి చేసుకోవడం మీకిష్టం లేదా? నాకిష్టం లేకపోవటం కాదమ్మా, అతన్ని చేసుకుంటే నువ్వెక్కడ కష్టపడతావో అని ఆలోచిస్తున్నాను. అతను నీ జీవితంలో ఎదురైనప్పటి నుండి నీ జీవితంలో ఎదురైన సమస్యల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా.
ఆఫీస్లో ఫైల్ దొంగిలించావని అవమానం జరిగింది. ఇంట్లో నెక్లెస్ దొంగిలించావని మళ్ళీ అవమానం జరిగింది. వీటన్నిటికీ కారణం అతనే అయి ఉండకపోవచ్చు. నువ్వు నిర్దోషివని తేలుండవచ్చు. కానీ ఎందుకనో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న పరిచయంతోనూ బిజినెస్లో ఉన్న అనుభవంతోనూ చెప్తున్నాను, అతనితో జీవితం నీకంత సుఖంగా ఉండదు. నేను నా సుఖం గురించి ఆలోచించి ఈ పెళ్లి చేసుకోవట్లేదు బాబాయ్. ఈ పెళ్లి చేసుకోవటం వెనక నాకు కొన్ని ఆశయాలున్నాయి. ఈ పెళ్లి చేసుకుంటే నా అక్క రుణం తీర్చుకునే అవకాశం దొరుకుతుంది. అదేంటని ఇప్పుడు అడగకండి బాబాయ్. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వేదో ఎమోషన్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నావు. బాబాయ్, కొంతమంది జీవితాల్ని ఎమోషన్సే నడిపిస్తాయి. అయినా నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోనన్న నమ్మకం మీకుంటే మీరే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించండి బాబాయ్. నాకు తండ్రైనా తల్లైనా మీరే బాబాయ్. పిన్నికి తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వదు. మీరే ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడాలి. ఇప్పుడేమంటారు? మీ అమ్మ ఏదో బుద్ధిమంతురాలు, మిమ్మల్ని అవమానించడానికే ఇక్కడికి పిలిచానన్నారు. మీతో అబద్ధం చెప్పాను రాజేంద్ర గారు. మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, సూసైడ్ అటెంప్ట్. అది ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చిందంటే దానికి కారణం మీరు. అసలు మీరు నా కన్న తండ్రేనా? ఎంతసేపు దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని పొగట్టం తప్ప ఒక్కరోజైనా నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారా? అందుకే మీతో ఏం మాట్లాడాలనిపించదు, మీతో ఏం చెప్పాలనిపించదు. మీరు నాకు నచ్చదు డాడీ. మీరు నాకెంత చెప్పినా నేను మీ మాట వినను. అనవసరంగా నా విషయాలు కలగ చేసుకోకుండా వెళ్ళిపోండి. హలో సూర్య, నేను రాజేంద్రన్ మాట్లాడుతున్నాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి